నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్కి స్వాగతం. హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, చాక్మార్లను మున్సిపల్ వైస్ చైర్మన్ చిత్తారి పద్మ కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. విద్యార్థులకు పెన్నులను అందించిన దాత సాయి లక్ష్మిని ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మ అభినందించారు. శిశుమందిర్ పాఠశాలలో విద్యార్థులకు మంచి క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన చేయడం జరుగుతుందన్నారు. పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు తెలుగు భాషలో మంచి ప్రావీణ్యం పొందుతారని పేర్కొన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అందించడంలో శిశుమందిర్ పాఠశాలలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. చెప్పుకోవడానికి గొప్పగా పెద్ద స్కూల్ వేసినామని లక్షలు ఫీజు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి పెద్ద స్కూల్లో సీట్ రాకుండా సీటు కొని పిల్లల్ని చదివిస్తారు. అట్లాంటివి కాకుండా మీ తల్లిదండ్రులు శిశుమందిర్ స్కూల్లో చదివిస్తే ఎంత తెలుగు అన్ని పర్ఫెక్ట్, చాలా క్రమశిక్షణ నేర్చుకుంటాం. ఇటువంటి స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎక్కడైనా బాగుపడతారు, ఎక్కడైనా పెద్ద పేరు వస్తుంది. మీ శిశుమందిర్ స్కూల్లో చదువుకుంటే చాలా అదృష్టవంతురాలు మీరందరూ తల్లులు. మేము చెప్పింది మీకు అర్థం కావచ్చు. ఇంటికి పోయినాక మీరు చాలా ఈ సెల్ ఫోన్ మమ్మీ దగ్గర డాడీ దగ్గర ఇట్లాంటి పెద్ద పెద్ద ఫోన్లు ఉంటాయి. ఈ ఫోన్లు చూడద్దు. మీరు ఇంటికి పోయినాక మీ స్కూల్లో చేసిన పాఠాలు బోధనాలు ఏమున్నాయో, పోయినాక హోంవర్క్ ఏముందో అది చేసుకుంటూ మంచి ఇష్టమైన భోజనం తినాలి. మమ్మీ మీకు ఇష్టమైన కర్రీస్తో చేపించుకొని తిని మీరు ఎంత హెల్తీగా ఉండి ఎంత మెదడు ప్రశాంతంగా ఉంటే అంత చదువుతారు కదా. పోయినాక ఆటలు ఆడాలి, కొన్ని ఆటలు ఆడుకోవాలి. ఆటలలో కూడా గేమ్స్ ఉంటాయి. దానిలో కూడా ప్రపంచ పోటీలుగా జిల్లా స్థాయి, మండల స్థాయిలో ఉంటాయి మీ ఆటలు పోటీ. అట్లాంటివి కూడా పాల్గొనండి, చదువు పాల్గొనండి. మీ మమ్మీ చెప్పింది వినండి, మీ డాడీ చెప్పింది వినండి. ఫ్రెండ్స్ కూడా మంచి ఫ్రెండ్స్ ఉండాలి. మీరు అంత కొట్టుకున్నాడు తిట్టుకున్నాడు ఇట్లా ఇప్పటి నుండే మంచి ఫ్రెండ్స్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు. అటువంటి విషయాలు మీకు నేను చెప్పేది. మీరు పెద్ద మనసు ఇంటే మెదడు ఉన్నది కాబట్టి చిన్నగా చెప్తాను. పెద్ద చెప్పినా మీకు అర్థం కావు, పెద్ద క్లాస్ వాళ్ళకి అర్థమవుతాయి. చిన్నోళ్ళు కాబట్టి మీకు చెప్పే రకండి. ఇంటికి పోయినాక ఈ ఫోన్ ముట్టకండి, టీవీ చూడకండి, సీరియల్ చూడకండి. మీ మమ్మీని ఏదైనా హోంవర్క్ ఉంటే మీరు చేపివ్వండి, చదివియండి. మంచిగా చదువుకోండి, మంచి స్కూల్కు మంచి పేరు తీసుకురావండి. మేడం కానీ దేవేంద్ర రెడ్డి సార్ కానీ మీరు ఏ స్కూల్ అంటే హుస్నాబాద్లో శిశుమందిర్ స్కూల్లో నేను చదివిన అనేది మీకు ఎప్పటికీ మర్చిపోని రోజు ఇది. ఫస్ట్ క్లాస్ నుండి ఆలు మొదలు పెట్టాం. ఎక్కడ శిశుమందిర్లో ఆలు మొదలు పెట్టాం. ఈ స్కూల్ ఎప్పుడు మర్చిపోము. ఎందుకంటే మీరు ఇప్పుడు చిన్నప్పుడు చదువుకున్న స్కూలు ఇవ్వలేం. ఎంత పెద్దగా మనం బీటెక్ అయినా, డిగ్రీ చేసినా, లా చదివినా, ఏది చదివినా చిన్నప్పటి స్కూలే గుర్తుకొస్తుంది మనకు. అటువంటిది మీరు 10th దాకా మంచి స్కూల్లో ఇక్కడనే చదవండి. మంచి స్కూల్కు మంచి పేరు తీసుకురావండి. ఈ మంచి సార్లకు కానీ మేడం కానీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. సాయి లక్ష్మి చదివితే మళ్ళీ మధ్యలో వేరే స్కూల్ పోయినట్టుంది. సాయి లక్ష్మి వాళ్ళ ఫాదర్ పోచయ్య, వాళ్ళ మదర్ కూడా బాగా పరిచయం. వాళ్ళ నాయనమ్మ వాళ్ళ పెద్దనాన్న చిన్నాయలు కూడా ఈ ఊళ్ళో కాబట్టి బాగా పరిచయం. అంటే కొద్దిగా వీళ్ళ ఫాదరు సెలూన్ షాప్ నడుపుతుంటే పేదరికం అనే పరిస్థితి ఉంటే ఈ అమ్మాయి కూడా ఇప్పుడు బ్యూటీ పార్లర్లో బాగానే ఇప్పుడున్న పరిస్థితుల సమాజంలో ఎదుర్కొన్నది. ఈ అమ్మాయి ఈ ఊళ్ళో ఒక ఆదర్శంగా మనం తీసుకునేటట్టుగా ఈ కార్యక్రమం చేపట్టింది. ఏంటిదంటే ఏది కానీ నాకే కావాలి అనే ఆలోచన ఉన్న సమాజం. నేనేమైనా ఇవ్వగలుగుతానా, ఏమి ఇవ్వగలుగుతా అనేటువంటి సమాజం తక్కువైపోయింది. అయ్యో పాప అంటే కూడా ఇలా 1 లక్ష రూపాయలు ఇచ్చినట్టు అయిపోయింది సొసైటీలో. ఒక సమాజంలో ఒక పరిస్థితి అంటే అయ్యో పాప అనేదాన్ని కూడా కాస్ట్ అయిపోయింది అనేటువంటి విషయం ఈ సందర్భంలో చెప్తున్నా. మా బాల వికాస వాళ్ళకి కూడా బాగా పరిచయాలు ఉంటాయి. బాగా ధనం ఉన్నవాడే ధనవంతుడు అవుతాడు, కానీ ధనకులం ఉన్నవాడు కాదు. పేదవాళ్ళైనా అవతల ఉన్న పరిస్థితి చూసి స్పందించే కులం ఉన్న ప్రతి వాళ్ళు ధనవంతులే, ప్రతి వాళ్ళు గొప్పవాళ్ళే. సృష్టిలో ఒక మనుషులకు తప్ప ఎదుటోళ్ళకి సాయం చేయాలి అనేటువంటి అవకాశాలు ఎన్నో రకాల జీవులలో తక్కువ ఉంటాయి. నాకు తెలిసి ఒక ఆవు, ఒక పశువు లాంటి వాటికి కూడా కొద్దిగా పక్క వాటికి సాయం చేసే గుణం ఉంటుంది.
ఆ తర్వాత ఎక్కువ అవకాశం ఉన్నటువంటి జన్మనే మానవ జన్మ. మానవ జన్మలో ఒకరోజు అయిపోయిందంటే మన జీవితకాలంలో ఒకరోజు అయిపోతుంది. అంటే ప్రతి మినిట్ మన అవతలకి ఏం చేయగలుగుతాం, మనం బతుకు ముఖ్యమే కాదు, అవతలకి ఏం చేయగలుగుతాం అనేటువంటి విషయం పట్ల అవగాహన ఉండాలంటే మనం ఏదో జన్మను చేసుకున్న సుకృతం పుణ్యమే అనేటువంటి ఒక అభిప్రాయం నా ఆలోచన చేస్తూ మరి సాయి లక్ష్మికి అనేది అప్పులు పెన్నులు పెన్సిళ్ళు నోట్బుక్స్ లాంటి ఇస్తున్నా అని అంటే చాలా నాకు హ్యాపీ అనిపించింది. పొద్దున్నే మన చిత్తారంగంలో వకీల్ సాబ్ ఇంటికి పోయినా ఆడ కూడా నాకు వకీల్ సాబ్ చెప్పింది ఇవాళ మాకు చిన్న చిన్న పనులు కూడా ఉన్నాయి వల్ల మరి అవికి పోదామా ఇది అంటే ఇది అటెండ్ చేసే పోదామనే ఆలోచన వచ్చినాం. ఇది ప్రపంచంలో చాలా చూడాలి అనే నేను మన రావులు వినిపించిన. అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ఒక సాయం చేయడానికి వాళ్ళైతేనే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళైతేనే చేయగలుగుతారు అనేటువంటి ఆలోచన ఈ సమాజం వచ్చింది. వాళ్ళే కాదు, దానికి ఇక్కడ మన తల్లిదండ్రుల సమాజంలో ఒక మాట ఉన్నది, తల్లి పెట్టే తల్లి ఇళ్ళని చూపించాలి అనేటువంటి అంటే గుణము అనేది ఒక ముఖ్యం. నువ్వు పెట్టబుద్ధి గారి కాడ నువ్వు పోతే నీకు సాయం దొరుకుతుంది అనేటువంటి ఒక సలహా ఇవ్వగలిగేంత పరిస్థితులు ఉండాలి. ఎందుకంటే ఎక్కువ మంది అట్లా ఉండే ఇప్పుడు తప్పిపోయారు. సాయి లక్ష్మిని ప్రత్యేకంగా అభినందిస్తూ మీ స్కూల్ కూడా సరస్వతి విద్యాపీఠం 1950 క్రితం ఉత్తరప్రదేశ్లో స్థాపించారు. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా పెద్ద ఈ పీఠం పనిచేస్తూ ఉన్నది. ఇందులో మన సాంప్రదాయాలు, మన సంస్కృతి, మనకు ఉండేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది త్యాగదారులు దేశం కోసం, సమాజం కోసం, ధర్మం కోసం పనిచేసినటువంటి వాళ్ళని మనం ఎట్లా ఆదర్శంగా తీసుకోవాలి, మన వేదాలు, మన ఋషులు మనకి ఏమైలాంటి జీవన విధానం మనం అప్పచెప్పారు అనేటువంటి దాని మీద మనకు చాలా మంచి విద్యాపీఠం ఉంది. ఈ విద్యాపీఠం ఈ మధ్యన మారుతున్న ప్రపంచంలో ఇంగ్లీష్ విద్యను కూడా ప్రవేశపెట్టారు. ఇవాళ టీచర్ హెడ్ మాస్టర్ మేడం ఇంగ్లీష్లో కూడా మాట్లాడింది. అంటే మారుతున్న పరిస్థితులు బట్టి మనం కూడా మారాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీకంతా రాబోయే రోజుల్లో హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో బాగా నిష్ణాతులై మీ ఊరికి, మీ తల్లిదండ్రులకు, మన ప్రాంతానికి గొప్ప పేరు తీసుకురావాలి. ప్రతి మినిట్ చాలా కాస్ట్లీ. మీరు బాగా చదవండి, బాగా రాయండి, బాగా రెస్ట్ తీసుకోండి, బాగా హెల్తీగా ఉండండి అని నా అభిప్రాయం మీకు తెలియజేసి సెలవు తీసుకుంటాను.